గోపాల్ నేను ఇక్కడున్నాను సార్. అసలు నీ కాలికి ఏమైంది? సార్ నేను నిన్న రాత్రి ఒక కల కన్నాను సార్. నేను పీటీ కాంపిటీషన్ విన్నింగ్ ట్రోఫీ తీసుకోవడానికి సంతోషంగా పరిగెడుతూనే ఉన్నాను. కానీ నేను అలా దూకగానే నేను నా బెడ్ మీద నుండి పడిపోయాను. అప్పుడు నా కాలు విరిగిపోయింది సార్. గోపాల్, నీ విరిగిపోయిన కాలు ఇప్పుడు ట్రోఫీ గెలవాలన్న నా కాలనే చెరిపేసింది. టైం మొత్తం వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ మాధవ్ ఎక్కడ ఉండిపోయాడు? మాధవ్ ఎక్కడున్నాడు? నేను ఇక్కడున్నాను సార్. ఏంటి, నీకు కూడా ప్లాస్టర్ వేశారేంటి? ఎలాగా సార్? నేను ప్రాక్టీస్ కోసం ఎంతో కష్టపడి స్ట్రెచింగ్ చేస్తున్నాను సార్. కానీ స్ట్రెచింగ్ చేస్తూ చెయ్యి ఎంతలా స్ట్రెచ్ చేశానంటే దాంతో అది విరిగిపోయింది సార్. అది చెయ్యి మాధవ్, ఏదో రబ్బర్ బ్యాండ్ కాదు. విరిగిపోయేంతలా ఎప్పుడు స్ట్రెచ్ చేయకూడదు, అర్థమైందా? సార్, ఇవన్నీ ప్రాక్టీస్ నుంచి తప్పించుకోవడానికి వంకలని మీకు అనిపించడం లేదా సార్? ఈ నింద అబద్ధం సార్, అబద్ధం. మీరు జస్ట్ ఆర్డర్ చేయండి సార్, చాలు. నేను నా ఒక్క కాలుతో సార్, మైండ్ యూ, ఒకే ఒక్క కాలుతో హై జంప్ ప్రాక్టీస్ చేస్తాను సార్. ఆర్డర్ చేయండి సార్, మీరు కేవలం నాకు ఆర్డర్ చేయండి సార్. జస్ట్ ఆర్డర్. అయ్యో, నా కాలు. గోపాల్, నువ్వు నెక్స్ట్ 3 రోజుల వరకు నీ బెడ్ నుండి లేవకూడదు. ఇట్స్ అన్ ఆర్డర్. సార్, నా చెయ్యి ఒకటి విరిగింది, కానీ నేను నా రెండో చేత్తో బాస్కెట్ బాలే కాదు, వాలీబాల్ ఇంకా క్రికెట్ ప్రాక్టీస్ చేస్తాను సార్. నా చెయ్యి, నా పళ్ళు. మాధవ్, నువ్వు నెక్స్ట్ 3 రోజుల వరకు నీ చేతితో దోమల్ని కూడా కొట్టకూడదు. ఇట్స్ అన్ ఆర్డర్. ఓకే సార్, మీరు ఎలా ఆర్డర్ చేస్తే అలాగే సార్. కానీ మమ్మల్ని ఎవరు చూసుకుంటారు సార్? సార్, బాగా చూసుకుంటాం కదా. జాగ్రత్త గోపు. డోంట్ వరీ మాధవ్. ఓకే, మీరు ముగ్గురు వీళ్ళిద్దరిని జాగ్రత్తగా చూసుకోండి. మిగతా పిల్లలందరూ మీరు మీ ప్రాక్టీస్ ని కంటిన్యూ చేయండి.